దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దినం. ఈ దినమున ఈ లైవ్లో దేవుని స్తుతించడానికి, ఆయన నామని కనపరచడానికి ప్రభు చూపిన కృపను బట్టి మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సమయంలో కొద్ది నిమిషాలను ప్రభు సన్నిధిలో గడపడానికి, ఈ కరోనా వైరస్ వల్ల చాలా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ లైవ్లో ప్రభుని స్తుతించడానికి, ఆయన నామని కనపరచడానికి, మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగంలో ప్రభుని స్తుతించుకున్నాం. వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, కనికరం గల తండ్రి, జాలి గల దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, ఈ దినాన్ని ఈ రీతిగా లైవ్లో ప్రభా మా సంఘాన్ని దర్శించి వాటిని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం పెట్టుస్తూ ఉంటాను. కొద్ది నిమిషాలు నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ మాటలు నమ్మదగినది, మీ మాటలు బలపరిచేది, మీ మాటల్లో ఆదరణ ఉన్నది. ప్రతి ఒక్క మీరు దర్శిస్తున్నాం. కొద్ది నిమిషాలు నాతో మీరు మాట్లాడమని మమ్మల్ని భద్రపరచడానికి నేను స్తోత్రాలు చేస్తూ యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడం వినిపిస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా తారుమారైపోతూ ఉంది. అది ఈ వైరస్ పోవాలంటే ఏం చేయాలి? ఈ వైరస్ నుంచి విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకా అన్ని దేశాలతో చూసుకుంటే మన భారతదేశం చాలా 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 వరకు సేవ్ అయింది, రక్షించబడింది. మన భారతదేశంలో ప్రార్థనా వీరులు ఉన్నారు, మన ప్రార్థనా యోధులు ఉన్నారు. మన భారతదేశంలో ప్రార్థన ఎక్కడ చూసినా, ప్రార్థనలో మీటింగ్ ఎక్కడ చూసినా కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో. కనుక అందుకే దేవుడు మన భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు, క్షేమాన్ని ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే అది దేవుని కృప. దేవుని కృపలో మనం దాచబడ్డాం. దేవుడు మనం తప్పిస్తూ ఉన్నాడు, దేవుడు మనని కాపాడుతూ ఉన్నాడు ఆయన హస్తపు నీడలు. కనుక దేవుని వల్ల అందుకే ఇలా క్షేమముగా మనం ఉండగలుగుతున్నాం. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూసినట్లయితే 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల తమ చెడుతనమును విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 వచనంలో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నాజరులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెతికిన ఎడల, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకునే ప్రార్థన ఎక్కడా కనపడట్లేదండి. సంఘాలలో కన్నీటి ప్రార్థన లేదు, సంఘాలలో తగ్గించుకునే ప్రార్థన లేదు. కనుక దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి ఏమంటే, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన విని తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. హల్లెలూయా. మనం స్వస్థపరచబడాలి అంటే, మన దేశం కాపాడబడాలి అంటే, మనం క్షేమంగా ఉండాలి అంటే మనలో తగ్గింపును దేవుడు కోరుకుంటున్నాడు. తగ్గించుకొని చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. తగ్గించుకొని జీవితం దేవుడు ఇష్టపడతాడు. కనుక తమ్మును తాము తగ్గించుకునే ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు.
ఎవరైతే తగ్గించుకొని తమను తాము ప్రార్థన చేస్తారో, తమను తాము తగ్గించుకొని దేవుని పక్షాన్ని నిలబడతారో, ప్రార్థన చేసిన యెడల నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా జెఫన్యా గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చూస్తే అక్కడ రాయబడిన విషయాలు చూద్దాం. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం గతించిపోవచ్చున్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, దేవుని కోపాగ్ని మన మీదకి రాకమునిపే. దేవుని పుట్టారా, దేవుడు కోపాగ్ని, దేవుడికి కోపం ఉంది. మన దేవుడికి రోషం గల దేవుడు మన దేవుడు కనుక ప్రజలు చేసిన పాపాలను బట్టి దేవుడు కోపడుతున్నాడు, ప్రజల మీద కోపడుతున్నాడు. దేవునికి జాలి ఎంతుందో, దయ ఎంతుందో ప్రజల పాపాలను చూసి, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్రజలను చూసి ఆయన ఇప్పటి వరకు ఎంతోమంది సేవకులను, ప్రవక్తలను, గొప్ప గొప్ప ప్రవక్తలను, దైవ సేవకులను, మందిరాలను, సువార్తను దేవుడు మనకి ఇచ్చాడు, మనం రక్షించబడటానికి. కానీ మానవుడు దేవుని వాటిని స్టేజీలో లేడు. ఆయన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి మానవుడు కోరుకుంటున్నారు. కనుక దేవుడు చూసి 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 ఇక ఆయన వినడానికి ఇష్టపడట్లేదు మన ప్రార్థనలు. అందుకే ప్రపంచ దేశాల్లో అన్ని మందిరాలు మూతపడిపోయినాయి. దేవునికి కోపం మన మీద ఎక్కువైపోయింది కనుక మందిరాలన్నీ కూడా మూతపడిపోయినాయి. దేవుని స్తుతించేవారు లేరు మందిరాలలో. ఎక్కడో భయపడి ఇంట్లోనే దేవుని స్తుతిస్తున్నారు. కానీ దేవుని మందిరాలన్నీ మూతపడే కారణం ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడు ఎంతోమంది ప్రవక్తల ద్వారా, దైవ సేవకుల ద్వారా, పాస్టర్ల ద్వారా సువార్తను అందించాడు. మన మందిరాల్లో పాటలు పాడే దేవుని స్తుతించాం, దేవుని నామాన్ని గణపరిచాం. కానీ ఇప్పటి నుంచి దేవుడు ఈ లాక్డౌన్ ప్రారంభించిన దగ్గర నుంచి దేవుడు తన స్తుతిని భూమి మీద నుంచి కోరుకోవట్లేదు. భూమి మీద మానవుడు ఉండాలి అని, మానవుడి దగ్గర నుంచి దేవుడికి స్తుతి రావాలని దేవుడు ఎంతో ఆశపడి మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు సృష్టించాడు. ఈ ఆదాము సృష్టించబడిన దినము నుంచి భూమి మీద మానవుడు ఉద్భవించాడు, అభివృద్ధి చెందారు. ఆదాము అవ్వ ద్వారా భూమి మీదకి మానవాళి అనేది ఉద్భవించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆదాం టైం అయిపోయిన తర్వాత, కయ్యను హేబెల్ టైం అయిపోయిన తర్వాత, హేబెలుకు బదులుగా దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు ఆదాముకి. అతని పేరే ఎనోషు. 4వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది చూడండి. ఆదికాండం 4:26 వచనంలో షేతుకి ఆదాముకి 2 కుమారులు ఉన్నారు. మొట్టమొదటిగా కయ్యను, హేబెల్. కయ్యను హేబెలుని చంపిన తర్వాత హేబెలుకు బదులుగా దేవుడు కుమారుని అనుగ్రహిస్తాడు. అతని పేరే షేతు. అవ్వ ఆదాములు. ఆ షేతుకు పుట్టిన కుమారుడు ఎనోషు అతని పేరు. అతడు పుట్టిన తర్వాత భూమి మీద ప్రార్థన చేయడం ఆరంభమాయను. అక్కడ రాయబడిన చదువుంది ఆదికాండం 4:26 వచనంలో, మరియు షేతు నాకు కుమారుడు పుట్టు, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎనోషు పుట్టిన తర్వాత భూమి మీద ప్రార్థన చేయడం ఆరంభమైంది. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ ప్రార్థన ఎక్కడ ఆగినట్లేదు. దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మందిరాలు కట్టబడుతున్నాయి, సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవునికి మహిమ భూమి మీద నుంచి వెళతానే ఉంది కంటిన్యూగా. ఈ లాక్డౌన్ అయిన తర్వాత దేవునికి మహిమ వెళ్ళట్లేదు భూమి మీద నుంచి. అంటే దేవునికి తెలియదా? దేవునికి భూమి మీద నుంచి మానవులు నన్ను స్తుతించట్లేదు, మహిమ రావట్లేదని దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఇక నీ స్తుతి నాకు అవసరం లేదు, నీ పాటలు నాకు అవసరం లేదు. భూమి మీద జనులతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన మౌనంగా ఉండి మనకి తెలియజేస్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు నన్ను స్తుతించారు, నా నామాన్ని గణపరిచారు, నన్ను మహిమపరిచారు, మీరే కాదు కానీ పరలోకంలో కోట్ల దూతలు నాకున్నాయి ప్రభువును స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి. అవి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నిత్యము ప్రభువును స్తుతిస్తానే ఉన్నాయి సార్.
దేవుని దూతలు శరాపులు కెరూబులు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ మహిమ చేత దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. అయితే పరలోకంలో దేవుని స్తుతి ఉంది, భూమి మీద కూడా ఉండాలని, భూమి మీద కూడా ఆయన కలిగి ఉండాలని ప్రభు కోరుకొని మానవులను సృష్టించాడు. మానవులైన మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఆయన నామాన్ని కనపరుస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. అయితే మరి లాక్డౌన్ అయిన తర్వాత ఈ 2 నెలల నుంచి కూడా, ఈ 2వ నెలగా మనం చూస్తాము ఈ లాక్డౌన్. అయితే ఇప్పటి వరకు కూడా దేవునికి మహిమ వెళ్ళట్లేదు, భూమి మీద నుంచి దేవుడు మహిమపరచబడట్లేదు, దేవుని స్తుతించేవారు లేరు, మందిరాలకు తాళాలు వేయబడి ఉన్నాయి. మరి దేవునికి తెలియదా అంటే, అందుకే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆమోసు గ్రంథం తీయండి, ఆమోసు గ్రంథం 8వ గ్రంథంలో రాయబడిన విషయాలు ఏంటంటే 8వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు చెప్పబడిన ఇప్పుడు జరుగుతున్న విషయం అంతా కూడా ఆమోసు చదవండి. ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది. నేనెకను వారిని విచారణ చేయక మానను. ప్రభు అంటున్నాడు, నా జనులకు అంతము వచ్చే ఉన్నది, వారిని నేను విచారణ చేయను, వారిని అడగను, వారిని విచారణ చేయను. ఏంటి మీరు చేసిన పని నేను అనను. తర్వాత వచ్చిన విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిష్ఠ స్థలమందును శవములు లెక్కకు ఎక్కువగును. ప్రతి దేశంలో ఎంత ఘోరంగా మన దేశాన్ని దేవుడు కాపాడాడు. మన దేశం క్షేమంగా ఉంది అంటే అది దేవుని కృప, అది దేవుని దయ, అది దేవుని వాత్సల్యత. ఎందుకంటే మన భారతదేశంలో ప్రార్థన వీరులు ఉన్నారు, ప్రార్థన యోధులు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. కనుక అన్ని దేశాల్లో లేవంటే ఉన్నాయి, కానీ అక్కడ విచ్చలవిడితనమే వారిని పాడు చేసింది. అక్కడ విచ్చలవిడితనం, అతి స్వతంత్రమే వారిని పాడు చేసింది. ఈరోజు చూస్తే అమెరికా, స్పెయిన్, లండన్, ఇటలీ, ఇంకా చూసుకుంటే 200కు పైగా దేశాల్లో ఈ కరోనా వైరస్ తాండవిస్తూ ఉంది. లక్షల శవములు లెక్కకు మించి పారవేయబడుతున్నాయి. రోడ్ల మీద గుట్టలుగా పడిపోతున్నాయి శవాలు. కానీ దేవుడు ఈ స్థితిలో నిన్ను నన్ను ఉంచాడంటే, ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుడు మనల్ని దాచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, పాటలు నా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. నా మందిరములో వారు పాడిన, అంతకుముందు పాడాము, స్తుతించాము, ఆరాధించాం, దేవుని నామాన్ని గణపరిచాం, అందరూ కలిసి సంఘముగా దేవుని స్తుతిస్తూ ఉంటే సంఘం నుంచి దేవునికి మహిమ దూపం వలె దేవునికి వెళ్ళే, ఒక దూపం వలె దేవునికి మహిమ వెళ్తూ ఉంటే దేవుడు ఆ మహిమను చూసి ఆనందించేవాడు, సంతోషించేవాడు, ఎంతో పొందిపోయేవాడు. నా జనులు భూమి మీద నన్ను స్తుతిస్తున్నారని ఆకాశం నుంచి భూమి మీదకి వంగి ఆయన చూసి ఎంతో సంతోషపడేవాడు. కానీ ఇది 2వ నెల అయిపోయింది, దేవుని స్తుతించేవారు లేరు, సమాజంగా కూడుకునేవారు లేరు, సమాజంగా దేవుని ఆరాధించేవారు లేరు, దేవుని మహిమపరిచేవారు లేరు. దేవుడు అది కూడా చూస్తున్నాడు. అంటాడు, నా మందిరంలో పాడు పాటలు వారికి ప్రలాపములుగా మారిపోయినాయి. కొన్ని దేశాల్లో రోడ్ల మీద ప్రార్థన చేస్తున్నారు, కొన్ని దేశాల్లో రోడ్లు పడిపోతున్నారు, మందిరాల్లోకి ఎవరు వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు నిన్ను నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే అది దేవుని కృప, అది దేవుని వాత్సల్యత. దేవుడు మన దాచాడు. అందుకే అంటాడు కీర్తన గ్రంథం 91:14 అంటారు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. కీర్తన గ్రంథం
91వ కీర్తన. అతడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. హల్లెలూయా. దేవుని ఉగ్రత నుంచి, దేవుని కోపాగ్ని నుంచి ప్రభు అంటున్నారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగి ఉన్నాడు ఎరిగినవాడు కనుక నేను అతనిని గణపరిచెదను. గణపరుస్తాం. చాలా దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కనుక, దేవుడిని ఆరాధిస్తున్నాం కనుక, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం కనుక దేవుడు మనల్ని ఈ ఉగ్రత నుంచి, ఈ అపాయం నుంచి, ఈ వ్యాధుల నుంచి, ఈ బాధల నుంచి, ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని తప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం తప్పించబడ్డాం, మనం దాచబడ్డాం, మనం తప్పించబడ్డాం, మనం దాచబడ్డాం అంటే అది దేవుని కృప, దేవుని వాత్సల్యత. దేవుడు మనల్ని తప్పించాడు. ఎందుకంటే అతడు నామమును మనం ఎరిగి ఉన్నాం, ప్రభువుని మనం ప్రేమిస్తున్నాం, ప్రభువుని గణపరుస్తున్నాం కనుక, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం కనుక, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని తప్పించదను. అందుకే ఇందాక ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతకాండం 7:14 అంటాడు, నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని నన్ను వెతికిన ఎడల, నాకు ప్రార్థించిన ఎడల, నా దగ్గరకు వచ్చిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను వారు చేసిన ప్రార్థన బట్టి, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను వారి ప్రార్థన బట్టి, వారు తమ్మును తాము తగ్గించుకొని చేసే ప్రార్థన బట్టి నేను వారిని స్వస్థపరుస్తాను, వారి దేశాన్ని కాపాడుతాను అంటున్నాడు. ఇక్కడేమో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను, అపాయం నుంచి తప్పిస్తాను, రోగాల నుంచి తప్పిస్తాను, వ్యాధుల నుంచి తప్పిస్తాను, వైరస్ నుంచి తప్పిస్తాను. దేవుని క్షేమాన్ని మన భారతదేశంలో ఈ స్థితిలో ఉంచాడంటే అన్ని దేశాలని మనం పరిశీలించి చూస్తే మనం చాలా రక్షించబడ్డాం, చాలా సేఫ్ సైడ్లో ఉన్నాం. దేవుని కృప, ఆయన కరుణ హస్తాలలో మనం తప్పించబడ్డాం. హల్లెలూయా. మనం తప్పించబడ్డాం కనుక ఈ స్థితిలో ఉన్నాం. లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో, మన స్థితి ఎలా ఉండేదో. లక్షల సేవలు దేవుని బిడ్డలారా, ఏ దేశంలో చూసుకున్నా, ఇటలీ, స్పెయిన్, లండన్, అమెరికా అగ్రరాజ్యంగా ఉంది. మన ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అమెరికాని పుట్టిన దేశం లేదు. కానీ నేను ఉన్నవాడిని, నాకేం పర్వాలేదు, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ధనం ఉంది, అనుభవములు ఉన్నాయి, నా దగ్గర నేను గొప్పవాడిని, నేను తలుసుకుంటే ప్రపంచాన్ని ఏమైనా చేయగలను అనుకున్న పెద్ద వీరులు సూర్యులే ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. దేవుని ద్వారా ప్రపంచాన్ని గడగడలాడిస్తానన్న దేశ నాయకులు, నా దగ్గర ఇన్ని క్షిపణులు ఉన్నాయి, ఇన్ని బాంబులు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇంత డబ్బు ఉంది, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నవారు ఈరోజు ఇంట్లో కాదు బయట పెట్టలేని పరిస్థితి. దేవుడు తలుసుకుంటే ఏమైనా చేయగలడండి. ఆయన కోపం ముందు, ఆయన ఉగ్రత ముందు మనల్ని గొప్పవాళ్ళ కాదు అనుకుంటే దేవుడు మిగిలారా. దేవుడు ఎవరిని తప్పిస్తాడు ఈ ఉగ్రత నుంచి? దేవుడు ఎవరిని కాపాడుతాడు ఈ ఉగ్రత నుంచి? దేవుడు ఎవరిని ఈ వైరస్ నుంచి తప్పిస్తాడు అంటే, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని నామాన్ని ఎరిగి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుని సన్నిధికి భయపడి ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, దేవుని నామాన్ని ఎవరైతే గణపరుస్తున్నారో, దేవుని సన్నిధిని ఎవరైతే భయం కలిగి జీవిస్తున్నారో, దేవుడు వారిని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జఫన్యా గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయంలో, జఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, సిగ్గుమారిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఊరినట్టు సమయం గతించిపోవచ్చున్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశంలో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. ఇందాకేమో అతడు నా నామను ఎరిగిన వాడు కనుక అతన్ని తప్పిస్తా అన్నాడు కీర్తన గ్రంథంలో 91:14. ఇక్కడేమంటాడు తెలుసా,
దేశంలో 3వ వచనం, జపన్య గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఒకవేళ దాస్తాడట దేవుడు. ఇందాకేమో అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అన్నాడు. ఇక్కడేమంటాడంటే దాచబడుదురు. ఎవరెవరు దాచబడతారట ఆయన ఉగ్రత నుంచి? ఎవరెవరు దాచబడతారట ఆయన కోపాగ్ని నుంచి? ఎవరెవరు ఈ కరోనా వైరస్ నుంచి దాచబడతారు, తప్పించబడతారంటే దేశంలో సాత్వికులు, సమస్త దీనులు, వినయము గలవారు, దేవుని యందు వినయము గలవారు. 3వ వచనం, జపన్య గ్రంథం 2వ అధ్యాయం దేశంలో 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దాచబడుదురు కనపడకుండా, ఉగ్రతకు కనపడకుండా, అపాయానికి కనపడకుండా, శ్రమ నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, వైరస్ నుంచి ఇలాంటి వచ్చినప్పటికీ దేవుడు అట దాచేస్తాడట. దాచబడతాడు, తప్పిస్తాడు, కనుక ప్రియ దేవుడు కదా, ఆయన ఉగ్రత నుంచి ఎవరు తప్పించబడతారు? ఈ ఉగ్రత నుంచి ఎవరు కాపాడబడతారు? ఎవరు దాచబడతారంటే దేశంలో సాత్వికులు ఒకటి. రెండవది దీనులు, సమస్త దీనులారా దేశంలో సాత్వికులైన న్యాయములను అనుసరించు సమస్త దీనులారా. సాత్వికులు, యెహోవాను వెతుకుడి, దీనులు, వినయము గలవారు. ఈ ముగ్గురు పీపుల్స్ కనిపిస్తున్నారు మనకి. 3 గ్రూపులు కనపడతాయి 3వ వచనంలో. ఒకటి సాత్వికులు, 2 దీనులు, 3 వినయము గలవారు. ఈ ముగ్గురిని దేవుడు దాచేస్తాడు ఉగ్రత నుంచి, కోపాగ్ని నుంచి, ఆయన రౌద్రం నుంచి. దేవుడు బయలుదేరాడు. ఆయన బయలుదేరి ఎవరి మీద ఆయన ఉగ్రత కురిపిస్తున్నాడంటే వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు, వారి ఇష్టానుసారమైన ప్రవర్తించే వారిని దేవుడు సంహరించేస్తా ఉన్నాడు. ఒక పక్క నుంచి రాకడ దగ్గర అయిపోయింది. ఆ దేవుడి బిడ్డలారా, రాకడ దగ్గర అయిపోయింది. దేవుని రాకడ, మన పోకడ ఒకటేసారి. కనుక మనం దేవుని రాకడలో ఎత్తపడే సమయం దగ్గర అయిపోయింది. దేవుని సంఘాన్ని పిలుచుకునే సమయం కూడా దగ్గర అయిపోయింది. కనుక ప్రపంచ దేశాలు కూడా గడగడ ఒలికిపోతా ఉన్నాయి. నన్నేమీ చేయలేరేమో అనుకున్న వాళ్ళు కనపడని వైరస్, కంటికి కనపడని చిన్న వైరస్కి దేశాలు గడగడ ఒలికిపోతా ఉన్నాయి. వీరులమో సూర్యులమో ప్రపంచ దేశాలని మా మాట వినాలి, మా దగ్గర రాజ్యం అనుకున్న అమెరికా ఈరోజు ఏ స్థితిలో ఉందో తెలుసా? ఆర్థిక వ్యవస్థ దెబ్బతిపోయింది. ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు. మేము ఉద్యోగాలు ఇవ్వలేము, ఉన్న ఉద్యోగాలన్నీ తీసేస్తాం కంపెనీలో. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, మా దేశంలో ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, బయట నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చని పిలుపునిచ్చింది అమెరికా, ప్రకటించింది అమెరికా. అంటే ఇప్పుడు అగ్రరాజ్యం, మేము గొప్ప అని మీసారి గణేసి తొడదర్శిన అమెరికా ఇప్పుడు ఏమీ లేని వాళ్ళని మేము పరిస్థితి. దేవుడు తలుచుకుంటే ఉన్న వాళ్ళని లేనట్టుగా చేయగలరు, లేని వారిని ఉన్నట్టుగా కూడా మార్చగలరు. అయితే దేవుడు ఎవరిని తప్పిస్తాడు ఈ ఉగ్రత నుంచి? దేవుడు ఎవరిని కాపాడతాడు? దేవుడు ఎవరిని ఆయన కోపాగ్ని నుంచి మళ్ళిస్తాడు అంటే దేశంలో సాత్వికులను, దీనులను, వినయము గలవారిని దేవుడు అతని ఉగ్రత నుంచి దాచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ కుమారకి దూతలు వెళ్ళారు. లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబాన్ని దేవుడు దాచాలనుకున్నాడు. సొదొమ కుమారలో పాపం ఎక్కువైపోయింది, వర్షానుసారమైన జీవితాలు జీవించేవారు ఎక్కువైపోయారు. అప్పుడు దేవుడు సొదొమ కుమారాన్ని కాల్చివేయాలనుకున్నాడు. ఆ సొదొమ కుమారలో ఆ 2 పట్టణాలు, సొదొమ కుమార అనే 2 పట్టణాల్లో పాపం విచ్చలవిడిగా ఉన్నప్పుడు
దేవునికి కోపం ఎక్కువైపోయింది, దేవుని ఉగ్రత పెరిగిపోయి ఆ పట్టణాన్ని కాల్చేయాలని ఆ పట్టణాలను సమీపించినప్పుడు ఆ పట్టణంలో నీతిమంతుడైన లోతు కుటుంబం ఉన్నప్పుడు ఆ లోతుని దేవుడు దాచాడు. చూసారా ఎంత చాకచక్యంగా దాచేశాడో. లోతుకు చెప్పాడు, లోతు నీవు మోటాములు జరుపుకొని నీవు కనపడుతున్న కొండకి వెళ్ళు, ఆ కొండలో దాక్కో, ఉగ్రత తీర్పు వరకు అక్కడ దాక్కో. లోతు కొండకు వెళ్ళేదాకా నేనేమేం చేయలేదన్నాడు దేవుడే. నువ్వు ఈ ఊరు గదిని దాటి వెళ్ళేదాకా, ఆ కనపడుతున్న కొండలకు వెళ్ళేదాకా నేనేమేం చేయలేను. దేవుడు ఉన్నారా, నేనేమేం చేయలేనని దేవుడే చెప్పేశాడు లోతుకి. అప్పుడు లోతు అన్నాడు, నేను వెళ్ళాలంటే టైం పడుతుందయ్యా, నేను ఆ కొండకి వెళ్ళలేను, ఇదిగో కనపడుతున్న గ్రామంలోకి నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు లోతుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎక్కడికో అక్కడికి ఈ గవిని దాటి వెళ్ళిపో, నువ్వు వెళ్ళే వరకు నేను ఏమీ చేయలేను అన్నాడు లోతు. అప్పుడు లోతు ఎప్పుడైతే గవిని దాచాడో ఆ సొదొమ గొమొర్రా మీదకి అగ్ని వర్షం గంధకాలుగా కురిపించబడింది. అగ్ని వర్షం గంధకాలుగా కురిపించబడినప్పుడు ఆ బిల్డింగ్లన్నీ అప్పట్లోనే పెద్ద పెద్ద భవంతులు, రాజభవనాలు కట్టబడిన ఆ పట్టణం, గొప్పగా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆ పట్టణం, సొదొమ గొమొర్రాలో 2 పట్టణాలు క్వీన్ సిటీస్ అని, అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ ఎలా ఉన్నాయో గొప్ప పట్టణాలు ఆ రోజుల్లో ఆ పట్టణాలు ధ్వంసం అయిపోయినాయి. దేవుని కోపం ముందు, దేవుని ఉగ్రత ముందు, దేవుని శక్తి ముందు ఏది నిలవలేదు. దేవుని దగ్గర దేవుడు ప్రచండమైన కోపంతో బయలుదేరాడట. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, దేవుడట పొదల సాటున సింహంలాగా బయలుదేరాడట. ఆయన గురుడై పొదల సాటున సింహం ఎలా గాండించుకుంటూ బయటకు వస్తుందో, ఎలా ఉరుముకుంటూ బయటకు వచ్చి శత్రువు మీద పడడానికి, దాడి చేయడానికి దేవుడట ఇప్పటి వరకు చూసి ఇక క్షమించలేకపోయాడు. ఆయన నివాస స్థలంలో నుంచి బయలుదేరాడు. ఆయన నివాస స్థలంలో నుంచి బయలుదేరి మానవుల మీద విరుచుకుపడుతున్నాడు. ఈ వైరస్లు, ఈ తెగుళ్ళు, ఈ అపాయాలు, ఈ భూకంపాలు ఇవన్నీ ఏంటంటే దేవుని రాకడకు చూసిన దేవుడు మానవులందరినీ కూడా ఆ మహిమ గల పట్టణంలో తీసుకెళ్ళడానికి ఆయన రానే ఉన్నాడు. అందుకే అక్కడ దేశంలో సాత్వికులను, దీనులను, వినయమగల వారిని ఆయన కాపాడుతాడు. ఆయన దాచేస్తాడు, ఆయన తప్పిస్తాడు. అందుకే లోతుని ఎలా తప్పించాడో, సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి లోతుని ఎలా చాకచక్యంగా తప్పించాడో, చాకచక్యంగా ఆయన తప్పించి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. నోహు టైంలో కూడా అదే జరిగింది. నోవాహు మాత్రమే తప్పించబడ్డాడు, నోవాహు కుటుంబం. అప్పుడు కూడా దేవుడు ఆదికాండం 6:6 రాయబడిన విషయం ఏంటంటే, లోకమంతా పాపంతో చెడిపోయిందట. దేవుడు మానవులను చేసినందుకు చింతించాడట, బాధపడ్డాడట. అప్పుడు మానవులందరినీ సర్వనాశనం చేయాలని ఆలోచించి ఆయన ఒక ప్రణాళిక చేసి ఆ ప్రణాళికలో ఏం చేశాడంటే వాడక చేశాడు. దేశమంతా, ప్రపంచమంతా మునిగిపోతుంటే నోవాహు కుటుంబం మాత్రమే తేలిపోతా ఉంది. హల్లెలూయా. ఉగ్రత నుంచి తప్పించాడు, అపాయం నుంచి తప్పించాడు, సమస్య నుంచి తప్పించాడు. అందుకే అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతనిని తప్పిస్తాడు. నీ జీవితం ఎన్నిసార్లు తప్పించబడ్డావు, ఎన్ని ఉగ్రతలు నీకు దాటిపోయినావు, ఎన్ని రోగాలు నీకు దాటిపోయినావు, ఎన్ని సమస్యలు నీకు దాటిపోయినావు, ఎన్ని అపాయాలు నీకు దాటిపోయినావు, అవన్నీ ఎలా దాటిపోయినది దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు తప్పించే దేవుడు, మన దేవుడు దాచే దేవుడు ఉగ్రత నుంచి. అందుకే అంటాడు, దేశంలో దీనులను, సాత్వికులను, వినయము గల వారిని ఆయన ఉగ్రత నుంచి ఆయన తప్పించే దేవుడు. ఆ తప్పించే దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు కాపాడే దేవుడు మన దేవుడు. ఆయన మన తప్పించి దాచేస్తాడు ఉగ్రత నుంచి. ప్రార్థన చేసుకున్నామా? దేవుడు మనల్ని తప్పించినట్లుగా, మన కుటుంబాలను తప్పించినట్లుగా, మన జిల్లాని తప్పించినట్లుగా, మన రాష్ట్రాలను తప్పించినట్లుగా, మన దేశాన్ని తప్పించినట్లుగా, దాచబడిన వారిలో మనం ఉన్నట్లుగా, దాచబడిన గుంపులో మనం ఉన్నట్లుగా దేవుడి ఉగ్రత నుంచి, ఆయన కోపం నుంచి, ఆయన పెట్టిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన తెగులేది. ఈ మానవుడు చేసుకున్నది కాదు, కానీ మనం ఏదో చైనా
ఇంకా వాడెవడో ఈడెవడో ఏదో చేశాడు అంటున్నారు. కానీ ఇది దేవుని ఉగ్రత, ఇది దేవుని కోపం, దేవుడు పంపిన ఉగ్రతలు ఇవన్నీ. కనుక ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి, ఆ ఉగ్రత నుంచి మనం దాచబడాలి. కనుక దేవుడు దాస్తాడు, దేవుడు కాస్తాడు, దేవుడు మనల్ని తప్పిస్తాడు. తప్పించే దేవుడి చేతిలో మనం ఉన్నాం, కాచే చేతిలో మనం ఉన్నాం. దేవుడట దేశంలో సాత్వికులను, దీన మనసు గలవారిని, వినయము గలవారిని ఒకవేళ ఆయన ఉగ్రత దినమున దాచేస్తాడు దేవుడు మనమే. కనుక దాచబడిన స్థితిలో మనం ఉన్నాం కనుకే క్షేమంగా ఉన్నాం. దాచబడిన స్థితిలో ఉన్నాం కనుకే ఈ క్షేమంగా, ఈ ఆరోగ్యంగా, ఈ ఆనందంగా ఉన్నాం. కానీ కొన్ని ప్రదేశాల్లో ఈ పరిస్థితి లేదు. రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, బయటికి రావద్దు, పోలీసుల ప్రకారం పోలీసులు యమకుడు పడుతున్నారు. కానీ ప్రియ దేవుడు బిడ్డలారా, మనం క్షేమంగా ఉన్నామంటే దేవుడు మనని దాచాడు, దేవుడు మనని తప్పించాడు, దేవుడు మనల్ని కాపాడాడు. కనుక ఈ స్థితిలో నీవు నేను ఉండగలుగుతున్నాం. కనుక దేవుడు ఈ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ లైవ్లో ఈ సౌకర్యం దేవుడు మనకు కనుకరించి ఈ లైవ్లో దేవుడు సూచించడానికి, ఈ లైవ్లో దేవుడి మాటలు అందించడానికి, దేవుడికి లోబడేవారిగా, దేవుడికి భయపడేవారిగా, వినయమగలవారిగా, సాత్వికులుగా, దేన మనసు గలవారిగా మన దేవుడి నుంచి మన తప్పించి దేవుడు కాచి కాపాడినట్లుగా మనందరం ప్రార్థన చేసుకుందాం. సంఘ బిడ్డలందరూ కూడా ఈ లైవ్లో చూసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. మా సంఘాల కొరకు. నా పేరు జాన్, జీవము గల దేవుని సంఘం, గంగిని, జీకుండూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. కనుక మా సంఘం కోసం, మా కుటుంబాల కోసం, మా క్షేమం కోసం, మా సేవ ఎదుగుదల కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేస్తారని వినయముగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి.